వీళ్ల పండగే వేరు. దీపావళి అనగానే ఎవరికైనా దీపకాంతులు, టపాసులే గుర్తొస్తాయి కదూ. కానీ దేశంలో ఈ వేడుకలకు దూరంగా, భిన్నంగా నిర్వహించుకునే వాళ్లు ఉన్నారని తెలుసా? గుజరాత్లోని నర్మదా, భరూచ్ జిల్లాల్లో దీపావళిని 15 రోజులు నిర్వహించుకుంటారు. ఆరోగ్యాన్ని ప్రసాదించే పండగగా దీన్ని భావిస్తారు. ఈ సమయంలో మూలికలను కాలుస్తారట, దానుంచి వచ్చే పొగ తమని ఆరోగ్యంగా ఉంచుతుందని భావిస్తారు. మధ్యప్రదేశ్లోని భిడావద్ గ్రామంలో గోవర్ధన పూజ చేస్తారు. అంటే దూడలను పూలతో అలంకరించి పూజిస్తారు. అయితే దీన్ని దీపావళి మరుసటి రోజు నిర్వహిస్తారు. ఉపవాసం ఉండి, అందరూ నేలమీద పడుకుంటారు. అనంతరం దూడలతో తొక్కించుకుంటారు. అలా చేస్తే దేవుడు తమ విన్నపాలను వింటాడని వాళ్ల నమ్మకం. హిమాచల్ ప్రదేశ్లోని ధామీలో పల్దార్కా మేళా చేస్తారు. అంటే రాళ్లతో కొట్టుకోవడం, ప్రజలంతా 2 బృందాలుగా విడిపోయి మరీ ఆడతారు. అలా రాయి తగలడం అదృష్టంగా భావిస్తారు. గాయాలై రక్తం కారుతోంటే దాన్ని దగ్గర్లోని కాళీమాతకు బొట్టుగా పెడతారు. నిజానికి పురాతన కాలంలో దీపావళి సమయంలో అక్కడ నరబలులు జరిగేవట. దాన్ని ఓ రాణి అడ్డుకున్నారు. అమ్మవారికి రక్తాన్ని సమర్పించే ఆ ఆచారాన్ని ఆపలేక దీన్ని మొదలుపెట్టారంటారు చరిత్రకారులు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో కొన్ని గిరిజన తెగలు దీపావళిని దియారీ పేరుతో నిర్వహించుకుంటారు. నారాయణుడి విగ్రహానికి పండిన పంటలతో పెళ్లి చేస్తారు. చేతికొచ్చిన పంటనే లక్ష్మీదేవిగా కొలుస్తారు. ఎక్కడెలా జరుపుకున్నా నరకాసుర వధనే దీపావళిగా నిర్వహించుకుంటాం కదా. కానీ పంజాబ్లో మాత్రం స్వేచ్ఛకు గుర్తుగా జరుపుకొంటారు. సిక్కుల ప్రాధాన్యం పెరుగుతోందన్న భయంతో జహంగీర్ ఆరో సిక్కు గురువును బందీ చేశాడట. ఆయన గ్వాలియర్ కోట నుంచి విడుదలైంది దీపావళి నాడేనట. అందుకే దీన్ని బందీ ఛోడ్ దివస్గా జరుపుకొంటారు. ఇక్కడ దీపాలు వెలిగించడం, టపాకాయలు కాల్చడం ఉంటాయి. రాజస్థాన్, ఉత్తరాఖండ్, నేపాల్లోని కొన్ని ప్రాంతాల్లో థారు అనే గిరిజన తెగ ఉంటుంది. వీరు పండగ వేళ సంబరాలు చేసుకోరు. తమ కుటుంబాల్లో చనిపోయినవారికి నివాళులు అర్పిస్తారు. వీళ్లే కాదు, ఒడిశాలో కౌరియా కత్తి పేరుతో పూర్వీకులను స్మరించుకుంటారు. వెదురు కర్రలను గుత్తిగా కట్టి కాలుస్తారు. గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో దీపావళిని కొత్త సంవత్సరాదిగా జరుపుకొంటారు. ఎవరెలా నిర్వహించుకున్నా అంతిమ ఉద్దేశం మాత్రం భవిష్యత్తు బాగుండాలనే. రాబోయే రోజులన్నీ ఆనందాలతో నిండిపోవాలనే.